ధర్మరాజు గారి దగ్గరికి ఒక యాచకుడు వచ్చాడు. అంటే ఏదో అడగడానికి వచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఇవాళ కాదు రేపు మంచిది. అప్పుడు రండి ఇస్తాను అంటాడు. తర్వాత యాచకుడు వెళ్ళిపోయాక భీముడు అంటాడు ధర్మరాజు గారితో, అప్పటిదాకా మనం ఉంటామా అన్నయ్య అని అడుగుతాడు. భీముడు గొప్ప తత్వవేత్త. అంటే ఇప్పుడున్న మనిషి ఎప్పటిదాకా ఉంటారో తెలియదు కదా, అందుకని. మళ్ళీ ఒక చేత్తో ఇచ్చిన దానం ఇంకో చేతికి తెలిసి ఎడమ చేతిలో ఉంటే కుడి చేతిలోకి మార్చుకుని ఇద్దాం అనుకునే లోపల మనసు ఇంకో ఆలోచన చెప్తుంది, ఇవ్వనివ్వదు. అందువలన ఎప్పుడు ఎవరికైనా ఏదైనా ఇద్దామనుకుంటే అది తప్పనిసరిగా ఇచ్చేలా ఉంటేనే ఇస్తాను అని చెప్పాలి. లేకపోతే మాట ఇచ్చి తప్పకూడదు. ఇచ్చేశాక దాని గురించి అసలు ఆలోచన చేయకూడదు. ఏమీ బాధపడకూడదు, ఏడవకూడదు ఇచ్చేసామని. అందువలన ఎవరికైనా ఒక మాట ఇచ్చేటప్పుడు తరచి తరచి ఆలోచించి కానీ చెప్పకూడదు.